రేపు దత్తుడి పూజ ఉంది అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో. నామార్చన, కుంకుమ, అన్ని పువ్వులతోటి 16 రకాల పువ్వులతోటి అర్చన, మళ్ళీ అభిషేకము. అందుకే ఈరోజు డెకరేషన్ జరుగుతుంది. శ్రీకాంత్ అబ్బాయి తయారు చేస్తుంది. ఇవి శ్రీపాద ఇది కూడా మధ్యలో అందరు కలిసి డెకరేషన్లు చేస్తున్నాం. ఇవన్నీ అక్క పూలు తెచ్చింది నిజామాబాద్ నుండి. ఉంచుతుంటాయి. ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ చూడు, ఆంజనేయుడు సంతోషంతో మామూలుగా పెడితే మంచిగా పెడదాము, కానీ వీటి మీద సెట్ అవుతుంది. కింద సెట్ కాదు, మంచిగా పండేది కావాలి. రాధక్క తెచ్చింది, భజనం గౌతమి కలిసి పెట్టిండ్రు. అంటే దాదాపు ఒక 2 పెడితే మొత్తం కవర్ అయ్యేటప్పుడు అదొక గడవంచ పెట్టి ఏమో మరి ఏం అసలు అన్న సపోర్ట్ సరిపోతుంది గట్టిగానే. ఏమో డిస్టర్బ్ చేయకుండా వచ్చి అటొక్కరు ఇటొక్కరు నిలబడి వేసుకుంటూ మంచిగా ఫోటోలు దిగితే అన్ని విధాలు మంచిగా వస్తుంది. లాగమాగం మీరు అలవాటు వచ్చి వస్తే కూడా మళ్ళీ మంచిగా వీడియో తీస్తున్నావా మేము మాట్లాడేది మంచిగా ఇందులో వినబడతాయి కదా అవి కూడా. అందరూ మంచిగా సిస్టమేటిక్గా వచ్చి ప్రతి ఒక్కరు దత్తాత్రేయ స్వామికి పుష్పార్చన చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. అందరు కూడా నిదానంగా వచ్చి అర్చనలో పాల్గొనాలి. రేపు 9 గంటల వరకు వచ్చేయండి అందరు. 9, 9:30 వరకు పుష్పార్చన టైం వరకు. 8 గంటలకు అభిషేకము. 8 గంటలకు అభిషేకం స్టార్ట్ అవుతుంది. 9 గంటల వరకు పుష్పార్చన టైం వరకు వచ్చేయండి. అందరూ పుష్పాలు వేసుకోవచ్చు. అందరూ ఎంత మంచిగున్నారు. రాధిక కొడుకు ఏం చెప్పు ఇంటికి ఇంత కష్టపడి వెళ్ళండి, ఇంట్లోనే వండుకోగాని ఇప్పటి వరకు ఎంత మంచిగా ఉన్నారు కదా సార్. అదే మాట్లాడకుండా నన్నే ఆమెతో అంటున్నా. మొత్తం బయట నుంచి మొత్తం తీసుకురావాలి. అదే కరెక్ట్ వేయాలి శ్రీకాంత్. అది టేబుల్ వచ్చినప్పుడు అది కింది పైన అయిపోయింది. అటు చిన్నగా అయింది, ఇటు పెద్దగా అయింది.
బయట టెంట్ వేసి ఇలా దత్తాత్రేయుడి దత్తాత్రేయ తవ శరణం దత్తానాథ తవ శరణం త్రిగుణాతీత త్రిభువన పాలక తవ శరణం శ్యామసుందర తవ శరణం శేషాభరణ తవ శరణం శేషభూషణ శేష గురు తవ శరణం సద్గురునాథ తవ శరణం కృష్ణ. ఎప్పుడు పార్వతి అంత ఉంటుండే కలర్లు, ఇప్పుడు గౌతమి అంట. అక్క ముగ్గేస్తుంది, గౌతమి నింపుతుంది కలర్లు. అదే నింపుతుంది దాన్ని. మొత్తం అయినాక చూపిస్తుంది. ఇది ముఖ్యమంటే దీపాలు నూనె దీపాలు ముట్టిస్తారు. దత్తడు మెరుస్తున్నాడు. ఇంకా దీపాలతోటి ఇంకెక్కువ ఇట్లా దిగాలి. అభిషేకానికి సిద్ధమైనాడు దత్తుడు. ఇంకా బ్రాహ్మణులు కూర్చోవాలి. ఆలస్యం. ఇది చూడు, మరి అవతారం బాగానే అక్క దీపాలు ముట్టిస్తుంది. జరిగింది శాలిగ్రామం ఉన్నది. అదే అందుకు దూరం నుంచి బ్రాహ్మలు చలికి కప్పుకొని ఉన్నారు. ఎవరెవరో తెలియట్లేదు. ముగ్గు కంప్లీట్ అయిపోయింది. అందరం కలిసి వేసాం. అడావిడి ఉన్నది ఇల్లంతా. నేను వీడియో తీస్తున్నా, నాది నేను తీసుకుంటున్నాను. నన్ను ఎవరు తీసేటప్పుడు ఎట్లా వచ్చిందో. పంచపాడ కూడా ఇక్కడ ఉన్నది. ఇక్కడ డబ్బా ఉన్నది. सरस्वत्यै नमः. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः. गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. श्री गुरुभ्यो नमः. हरिः ओम्. देवी इं वाचमह्यन्त देवास्तान् विश्वरूपा पशवो वसन्ति. साधारणमन्त्रे समूर्जन्दुहाना देनर्वागस्मात् वदिष्ठतैतो अयं मुहूर्तोऽस्तु जातवेदो भग्नं निर्विर्मम पशोगुश्चमभ्यमावहामि भीमनञ्च दिशोचा ब्रह्मरूपेण सर्वेषां हृदि संस्थितः अतस्त्वां स्थापयाम्यद्यवत ममाभिसन्मुखो भवा दीपदेवताभ्यो नमो नमः. ओम अपवित्रः पवित्रो वा सर्वावस्थां गतो वा यस्वरेत् पुण्डरीकाक्षं सभायाभ्यं सदशुचिः. ओम पुण्डरीकाक्षाय नमः. पुण्डरीकाक्षाय नमः.
पुण्डरीकाक्षाय नमः ॐ देवीं वाचमजनयन्त देवास्तां तां विश्वरूपा शवो वसन्ति स्थानो मन्त्रे समोर्जं ध्वानादेनुर्वागस्मादुपतिष्ठितैतो मुहूर्तस्तु मुहूर्तोऽस्तु तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव మేడి చెట్టుట बलं दैवबलं तदेव लक्ष्मीपतेन्द्रियं स्वरामि यत्र योगेश्वर कृष्णो यत्र पार्वो धर्मोद्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवाणि అభిషేకం స్టార్ట్ అవుతుంది. कल्याण भाजनं यत्र जायते पुरुषस्तमजं नित्यं व्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति केषां मङ्गलम् एषा मृतिस्थो भगवान् मङ्गलायतनो हरिः लाभस्तेषां स्वाहा ॐ गोविन्दाय नमः ॐ विष्णवे नमः ॐ मधुसूदनाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ वामनाय नमः ॐ श्रीधराय नमः ॐ ऋषिकेशाय नमः ॐ पद्मनाभाय नमः ॐ दामोदराय नमः ॐ संकर्षणाय नमः ॐ वासुदेवाय नमः ॐ प्रद्युम्नाय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ अदोक्षयाय नमः ॐ नारसिंहाय नमः ॐ अच्युताय नमः प्राणायामे विनियोगः प्राणायामः ॐ भूः ॐ भुवः ॐ शिवः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यं ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् उमापोज्योतिरसमृतं ब्रह्म भूर्भुवसुवरों मम मम पार्ता मम उपार्त मम मम उपार्त दुर्दक्षेद्वारा परमेश्वर प्रीत्यर्थं शुभाभ्यां शुभे शोभने मुहूर्ते तत्वात्मने पुष्पं परिकल्पयामि यं वायुतत्वात्मने धूपमाग्रापयामि रं तेजतत्वात्मने दीपं दर्शयामि ॐ अमृतत्वात्मने नैवेद्यं समर्पयामि तं सर्वात्मने सर्वोपचारपूजां समर्पयामि ॐ धनुर्धराय विद्महे महाशक्त्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् पृथ्वीदेवताभ्यो नमो नमः सर्वोपचारार्थे गन्धाक्षतपुष्पं समर्पयामि तस्योपरि कलशं निधाय कलशं पेट्टंడి कलशपूजा कलशस्य मुखे विष्णुकण्ठे रुद्रसमाश्रितः मूले तत्स्थितो ब्रह्मा मध्ये मातृगणाः स्मृताः कुक्षौ सागराः सर्वे सप्तद्वीपाः वसुन्धरा ऋग्वेदो यजुर्वेदः सामवेदो अथर्वणः अङ्गैः सर्वे कलशाः समाश्रिताः अत्र आकलशे सदा पवित्रे प्रतिष्ठते ऋग्वेदयज्ञेश्वर्धते आपो वायुमं सर्वं विश्वाभूतान्यापः प्राणावापः पृथवापोर्णमापोमृतमापः सम्राणापो विराणापः कलशोदकेन पूजा దేవం ఆత్మానం సంప్రోక్ష ఆ కలశం నీళ్లు కొన్ని ఆ బిందెలు కూడా వచ్చేసేది బలంగా గణపతి శంకుందా శంకుగంట ఉందా శంకం చంద్రార్కదైవత్వం వారుణం చ అధిదేవతం నిష్టే ప్రజాపతిష్టే వాగ్రే గంగా సరస్వతి పంపురాసాగరోత్పన్నా విష్ణునా విద్రుత కవి लोहं सर्वबीजान्यं पांचजन्यं नमोस्तुते पांचजन्याय विद्महे पावमानाय पांचजन्याय विद्महे पावमानाय వినవర్తలేదు ఫోన్ చేసిన నేను అదే వినవర్తలేదు ఏంటి పత్రికలలో అంటే అభిషేకం गायत्री छन्दः गणपतिर्देवता ॐ गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं पाशमं कुशधारिणं रदं च वरदं हस्ते बिभ्राणं मूषकध्वजं रक्तं लम्बोदरं शूर्पकर्णकं रक्तवासुदं रक्तपुष्पैः भक्तानुकम्पितं देवं जगत्कारणमच्युतम् आविर्भूतं च सृष्ट्यादौ प्रकृते पुरुषात् परम् एवं ध्यायति नित्यं सर्वयोगिनां वरः नमो व्रातपतये नमो गणपतये नमः प्रमदपतये मध्यस्थो लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः श्रीमन्महागणाधिपतये नमः
अभिषेकस्नानं समर्पयामि ततः सुदोदकास्नानो अपोष्टामि अपोस्नानमूर्तेदानाः मयेनाय चक्षसे यो विश्ववदमोरतस्तस्य भागेतेनः विशदे यज्ञों समर्पयामि यज्ञों वितार्थे अक्षतां समर्पयामि श्री महागणाधिपते नमः गन्धां धारयामि श्री महागणाधिपते नमः कृता अक्षतां समर्पयामि श्री महागणाधिपते नमः समर्पयामि అదే పెట్టేది ఉందా ధూపం పెట్టు కించనాటమర్జనం చిరంతనం పిగాజనం అతనం ప్రపంచనాశీశనం ధనంజయాదిభూషణం అపోలదానవారణం కాంతకాత్మజం అచింతనం रुदन्तरे निरन्तरं वसन्तमेव योगिनां तमेकदन्तमेव विचिन्तयामि सन्ततं महागणेशमन्त्रमादरेण योगं प्रजल्वतिं स्मरन् गणेश्वरम् अरोगतामदोषलं सुसाहितीं सुपुत्रतां समाहितायुरस्तभूतिमभ्युपैति कुञ्चुरात् नीलग्रीवादिगणभागं रुद्रावसुताः सावरं जन्मं जोराकाशं तन्मे मनस्वतो परापरतरं परमा तत्परा अपरतो हरि परापरतो तन्मे मनस्वतो परापरतरं परापयामि అదే ఇటు పెట్టేస్తాయి सर्वविद्यानामीश्वर सर्वभूतानां जगन्नाथ स्वामी नमः भवानी सिंह स्वामी नमः चक्रया स्नापयामि या पल्या या पुष्पाया कृष्णे बृहस्पति प्रथोरास्ताना वंचंकरगोमरः पुष्पवान् ఆయనైతే దీపానికి మహానిధులు ఈశ్వరి సంకల్పమే జనించే మణి దీపము దేవదేవుల నివాసము ఆదియే కైవల్యము జాతమన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు దీపానికి మహానిధులు భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ త్రినాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ చౌపాత్ దేవ లక్ష్మీ గణ సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ పుణ్యరూపిణీ రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాత
జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్త దేవ భవ దిగ్విజయీ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ చిత్రకాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషికోత్ర సంభవ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ దేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పురా నిత్య విహార మధుమతి దత్తా మంగళ రూప విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. తపస్సు అయితే చేసుకున్నాడు కానీ ప్రత్యక్షమైనటువంటి వాడు. నువ్వు దేవతలందరూ కూడా నువ్వు పోతావా నువ్వు ఎవరు కాబట్టి నన్ను కాదు నన్ను కాదు నన్ను కాదు అని ఆయన తపస్జాలాలు పెరిగిపోతున్నాయి. వాళ్ళ లోకాలకు పుట్టేటట్టున్నారు ఆకీ వాళ్ళు. అందుకొరకే మరి ఎవరైనా ఒకరు పోవాలి. ఇక ఆ ముగ్గురు కంటే మిగతాలందరూ చిన్న దేవతలే కాబట్టి వాళ్ళకు అందరూ మీరే దీని పరిష్కారాలు చూడాలని చెప్పేసి ముగ్గురు ఆలోచించుకోవాలి. సర్వదేవతల్ని వాళ్ళని కాపాడే బాధ్యత వాళ్ళదే కాబట్టి మనమే ఆలోచించాలన్న మనసులో పెట్టుకొని అప్పుడు గది రూపాలు భక్తిభావముని నీ భక్తికి మేము పెంచడం నీకేం పని కావాలో కోరుకోవాలి అంటే అప్పుడు భక్తిభావం ఏదైతే అగోచరమైనటువంటి శక్తి ఏమైంది ప్రశ్నలు ఎందుకు రాని అని అంటుంది. ఆ ఆశీర్వచనం పెద్దల ఆశీర్వచనం పుష్పాప్రపూర్ణది ఈయన. ఆ వంశం ఉద్ధారం కావాలి. నాకు పిల్లలు లేకుండా శివ అంటే శివనే. ఆ పరాశక్తి ఇంత చిన్న ఏజ్లో లోపల ఆహ్వానమైంది. చాలా నూరేళ్ళు వంశం. ఇద్దరు కొడుకులు. అయితే కొడుకులు పుట్టేటప్పుడు రాజానికి యాదున్నదా కాక చెప్పిండు శ్రీ వాళ్ళ ఇంట్లో ఏమని చెప్పిండు, మీ అత్త నాకు కళ కానొచ్చిందే అని చెప్పిండా. ఆ రోజు చెప్పిండు. చెప్తున్నా ఇదొక్కటి చాలా నేను అంటున్నా, నీ పిల్లలు నువ్వు హాయిగా వంశాభివృద్ధి కావాలి. అదే కావాల్సింది అంతే. గురుదేవ దత్త. సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కటాక్షే యథార్థం కరే జ్ఞానముద్రాం కళాభిల్ వినిద్రాం కళాపై సుభద్రాం పురస్త్రీం వినిద్రాం పురస్తుంగభద్రాం భజే శారదాంబ మజస్రంవరం. శ్రీ 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 ఏకామ్రేశ్వర స్వామి సమేత శ్రీ కామాక్షి స్వరూపమైన ఈ దత్త వేదికకు నమస్సులు, సభకు నమస్సులు. బాగా ఆకలిగా ఉన్న 1000 సింహాల మధ్యలో కూర్చొని పంక్తి భోజనం చెయ్యొచ్చు. అది సాహసం కాదు. హిమాద్రిని కరిగించి గిన్నెలో పట్టవచ్చేమో, అది కూడా సాహసం కాదు. ఆకాశంలో నక్షత్రాలను ఏరి తలంబ్రాలుగా పోసుకోవచ్చేమో, అది కూడా సాహసం కాదు. మరి సాహసం ఏంటి అంటే ఇంత మహా ఉపాసకుల ముందర మాట్లాడుడు సాహసం. మరెట్లా? తప్పులేదు. ఎందుకంటే ఒక సాధకుడు కన్న తల్లి లాంటి వాడు. సద్గురువుది కన్న తల్లి హృదయము.
మరి ఇంత సాహసం కాదనుకుంటూ మరి ఇంత పెద్ద సాహసం ఎట్లా చేస్తున్నావు బాబు అంటే, అమ్మ ముందర చేస్తారండి సాహసము. అమ్మ దగ్గర ఉన్న గమ్మత్ ఏందో తెలుసా? మన వంకర అక్షరాలు రాసినా కూడా అద్దంలో చూసుకుంటూ సీదా చదువుతుంది అమ్మ. అందుకే అమ్మ లాంటి అమ్మమ్మ ముందర, అమ్మ లాంటి తాత ముందర, అందరికీ అమ్మ లాంటి దత్తుడు ముందర మాట్లాడే ప్రయత్నము చేస్తున్నాం. నిజంగా తాత శిష్యులమైన మనం అందరము కూడా ధన్యజీవులం అండి. గురు గీతలో చెప్తారు, ధన్యామాత పితా ధన్యో గోత్రం ధన్యం కులోద్భవ ధన్యాచ వసుధాదేవి యత్ర స్యాత్ గురుభక్తత. గురుభక్తి కలిగి ఉన్నటువంటి మాత ధన్యామాత, ఆయన తల్లి. అందులో పెట్టుకున్నాను. రండి ఆడుతున్నారు.